హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్న రివ్యూ వచ్చేసి సారంగధర్య. ఇది థియేటర్స్లో ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయింది భయ్య. నేను అప్పుడు చూడలేదు. ప్రజెంట్ ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, అందుకే ఇప్పుడు చూసి రివ్యూ ఇస్తున్నా. అండ్ అంత నోటెడ్ యాక్టర్స్ అయితే ఎవరు లేరు, ఒకరే ఉన్నారు, రాజా రవీంద్ర గారు. ఉన్న యాక్టర్స్ అందరూ మాత్రం కొత్తగా నటిస్తున్నారు మూవీలో. అంటే షార్ట్ ఫిల్మ్స్ ఇలాంటి వాటిలో తీసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ మూవీకి ఇచ్చే మీరు 2 గంటల 20 నిమిషాలు టైం అయితే అందరికైతే వర్తిట్ కాదు భయ్య. ఒక సెట్టెన్ ఆడియన్స్కి అయితే ఇది వర్తిట్టే. కొంతమందికి ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మెసేజెస్ మూవీస్ నచ్చవు, కొంతమందికి నచ్చుతాయి. ఎవరికైతే మెసేజ్ ఇచ్చే మూవీస్ నచ్చుతాయో లైఫ్ పరంగా వాళ్ళకి ఈ మూవీ వర్తిట్ భయ్య, ఇంకెవరికి వర్తిట్ కాదు. ఓకే, అండ్ ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు వన్ థింగ్ భయ్య, మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చుంటే వీడియోని లైక్ చేయండి, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి భయ్య. మరిన్ని వీడియోస్ మీకోసం వస్తూనే ఉంటాయి. ఓకే, అండ్ స్టోరీ ప్లాట్ వచ్చేసి కృష్ణ కుమార్ అంటే రాజా రవీంద్ర గారు ఒక లెక్చరర్ కింద ఇంజనీరింగ్ కాలేజ్లో వర్క్ చేస్తుంటారు. అక్కడ స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తూ ఉంటారు. కానీ తన కుటుంబంలో వాళ్ళిద్దరు అబ్బాయిని మాత్రం కంట్రోల్లో ఉంచుకోలేకపోతాడు. ఒకరేమో తాగుబోతు కింద, ఇంకొకరేమో తిరుగుబోతు కింద అవుతారు. అండ్ తనకున్న అమ్మాయి ఏమో ట్రాన్స్జెండర్ కింద అవుతుంది. దీనివల్ల ఆయన పడ్డ కష్టాలు ఏంటి, తన ఫ్యామిలీ ఎన్ని ఇబ్బందులు పడింది, ఆయన వీటిని ఎలా సాల్వ్ చేసుకున్నాడు, కృష్ణ కుమార్ గారి చుట్టూరు జరిగే స్టోరీయే ఈ సినిమా ప్లాట్ భయ్య. ఇక నాకైతే పాజిటివ్స్ వచ్చేసి రాజా రవీంద్ర గారి యాక్టింగ్ బాగుంది. అండ్ ఉన్న వాళ్ళ పర్ఫార్మెన్సెస్ లైక్ మోహిత్ పెద్దడ, మోయిన్ మొహమ్మద్, యశస్విని శ్రీనివాస్, నేలప్రియ దేవులపల్లి, ఇలా ప్రతి ఒక్కరిది పర్ఫార్మెన్స్ అయితే నాకు బాగా అనిపించింది భయ్య. వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో కొత్తగా యాక్ట్ చేస్తున్నప్పటికీ కొంతమంది నాకు తెలియదు వీళ్ళు ఇంతకుముందు మూవీస్ యాక్ట్ చేశారు లేదన్నది. షార్ట్ ఫిల్మ్స్లో అయితే చూశాను ఇద్దరిని. సో ఇందులో వాళ్ళ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే నాకు బాగా అనిపించింది. ఇట్ వాజ్ ఓకే. బట్ సెకండ్ హాఫ్ యశస్విని శ్రీనివాస్ ఉంది కదా, తన క్యారెక్టర్ వచ్చేసి అనుపమ డాక్టర్ రోల్ చేసింది ట్రాన్స్జెండర్ కింద. అంటే బ్యూటీ కాంటెస్ట్లో పాల్గొనాలన్నదే తన కోరిక. సో తన క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది భయ్య. ఆ స్టోరీ అంతా నాకు బాగా నచ్చింది. ఉన్న సినిమా స్టోరీ అంతటికీ అన్నా నేను దానికి కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను భయ్య. నాకు అది బాగా నచ్చింది. తన యాక్టింగ్ కూడా సెటిల్డ్గా అనిపించింది ట్రాన్స్జెండర్ రోల్లో. అండ్ స్టోరీ చూసాం, ఇలాంటి స్టోరీస్ తండ్రి కొడుకులు బాగోకపోవడం ఇవన్నీ చూసి మనం ఈ ట్రాన్స్జెండర్ది ఉన్న పాయింట్ తీసుకున్నది కొంచెం కొత్తగా అనిపించింది నాకు. అదొకటి కొంచెం పర్లేదు అనిపించింది. డైరెక్షన్ వైజ్ కూడా బాగానే అనిపించింది. స్క్రీన్ ప్లే కూడా బాగానే ఉంది. మ్యూజిక్ కూడా ఓకే. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలుగుతుంది ఇలాంటి మూవీస్ నుంచి, బట్ ఇట్ వాజ్ గుడ్. మ్యూజిక్ కూడా. నెగిటివ్స్ వచ్చేసి అంటే భయ్య వన్ థింగ్ భయ్య, నాకు ఎలా మెసేజెస్ ఇచ్చే మూవీస్ అంటే నాకు కొంచెం ఎక్కువ ఇష్టం ఉండదు. నేను అంత ఓపికగా చూడలేను మెసేజెస్ ఇచ్చే మూవీస్ని. సో ఆ టైప్ ఆడియన్స్లో నేను ఉంటాను. సో అందుకే నాకు అంతగా మూవీ ఎక్కదు. సో నాకు అదే బిగ్గెస్ట్ నెగిటివ్. మూవీస్ ఓపెన్ చేసి బిగ్గెస్ట్ మెసేజెస్ చూడాలి, ఒక జీవితం కష్టపడుతుంటే వాళ్ళ లైఫ్లో కష్టపడుతుంటే చూడాలంటే నా వల్ల కాదు. ఒకవేళ మీకు ఎవరికన్నా మెసేజెస్ చూడగలను, వాళ్ళ లైఫ్లో ఏమయ్యాయో తెలియాలి, సో కృష్ణ కుమార్ గారు బౌన్స్ బ్యాక్ అయ్యారో తెలియాలనుకుంటే కనుక మీరు వెళ్ళి ఖచ్చితంగా ఆహా ఓపెన్ చేసండి, మూవీ చూసండి. రన్ టైం వచ్చి 2 hours 20 minutes ఉంటుంది. మరీ నాట్ వర్త్ ఇట్ అని అయితే చెప్పను. ఇట్ వాజ్ ఓకే, టైం పాస్, వాచబుల్ అయిపోద్ది. మీకు ట్రై చేయండి. ఓకే, చిన్న మూవీస్కి ఇప్పుడు ఎక్కువ సపోర్ట్ చేయాలని అనుకుంటా. సో ఓకే, ఒకసారి ట్రై చేయండి భయ్యా. ఓటీటీ కాబట్టి మీకేం ఫరక్ పడదు. ఓకే, రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.